పలికిన స్పందనలన్నీ మూగబోయిన వేళ, మునుపెన్నడూ నేనెరగని నిశ్శబ్దం ఒకటి ఆవరించిన వేళ, కలలా తోచిన వెలుగునీడల ఆటకి, మన ప్రణయగీతికకి వీడికోలు పలికి ఈ నిశీది వేళ, అలు పెరగని ఈ ప్రయాణం, గమ్యం ఏదో తెలియని పయనం. నాకే తెలియని నన్ను నాకు పరిచయం చేసిన జాగృతి నా సంవత్సరాల నిశీదిని సూర్యోదయమై తాకింది. నన్ను నాకు అపరిచితుని చేసింది. ఒక పరిచయం వల్ల కలిగిన భావోద్రేకం, ఒక మాటలోని మాధుర్యం, ఒక స్పర్శలోని ధైర్యం, రెండు మనసుల మధ్య ప్రేమ చిగురించడానికి కారణమైంది. ప్రేమ, కనీసం స్నేహం కూడా సరిగా అర్థం కాని నా జీవితంలోకి వచ్చావు. కలల ప్రపంచంలో ముంచేశావు. 100 ఏళ్ల జీవితాన్ని ఒక్కసారిగా కళ్ళ ముందు చూపించావు. నలుపు తెలుపులు మాత్రమే రంగులని నమ్మే నాకు రంగుల ప్రపంచాన్ని పరిచయం చేశావు. ఒక జీవితకాలం ప్రయత్నించిన రాళ్ళు ప్రతిస్పందించవు అని నేను అన్నప్పుడు, నాకు శిల్పాలు చెక్కడం వచ్చు, నీ మనసుని అందంగా చెక్కగలను అని నువ్వు నవ్వుతూ అన్న మాటలు ఇంకా నన్ను తట్టి లేపుతున్నాయి. నాలో సాగిన నిరంతర అంతర్మథనం, అమృతం కోసం ఎదురు చూస్తున్న నా మనసు ఈ విషపు జ్వాలల్ని భరించగలదా? అలాగని గొంతులో నిలిపి ఉంచే శక్తి నాకు లేదు. నన్ను నేను దహించుకోలేను. నాకు నేను కొత్తగా పరిచయమూ చేసుకోలేను. నా ఈ అచేతనలో చేతన నింపే శక్తిలా, నాలోని విషజ్వాలల్ని రూపుమాపే అమృతధారలా, కోటి సూర్యుల నవ్వులా నువ్వు నా నిశీదిని సమాధి చేస్తుంటే, తరతరాల నిశీది ఇంత జాగృతిని భరించగలదా? తనని తాను ఓడించుకోగలదా? అవును, నిశీది గెలిచింది. కాదు, గెలిపించుకున్నాను. కొంచెం లిఫ్ట్ కావాలండి. అమ్మాయి కూడా సైకో కిల్లర్ కు బలైందేమో అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆడపిల్లలందరూ బయటకు వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి ప్లీజ్. మీరు వింటున్నారు రేడియో కృష్ణవేణి 92.7 విను వినిపి